తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలోని శిల్పారామంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చెన్నుగొట్టిగల్లు, ఎర్రవారిపాళ్యం మండలాల్లో ఉన్న ఉపాధ్యాయులకు గురు పూజోత్సవ కార్యక్రమం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించారు. గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, రాష్ట్ర బ్యూటిఫుల్ అండ్ గ్రీనరీ చైర్మన్ సుగుణమ్మ, రాష్ట్ర హస్తకళా చైర్మన్ పసుపులెట్టి హరిప్రసాద్, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్, తిరుపతి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్రెడ్లు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు చేసిన సేవల గురించి ప్రసంగించి వారి వృత్తిని కొనియాడారు. గురు పూజోత్సవం కార్యక్రమానికి చేసిన ప్రతి ఉపాధ్యాయులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శాలువా కప్పి సత్కరించి మెమోంటో అందజేశారు. మధ్యాహ్నం వచ్చిన వారికి ఉపాధ్యాయులకు భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. वेंकटाद्रि समस्वारं ఎదగాలనుకుంటే గురువులదే మెయిన్. తల్లి, తండ్రి, తర్వాత గురువులు. తెల్లవారి స్కూల్కి వస్తే సాయంకాలం పోయేంత వరకు పిల్లలు మీ దగ్గర ఉంటారు. తీర్చిదిద్దగలిగే శక్తి భగవంతుడు మీకు గురువులకు ఇచ్చారు. అందుకే తల్లి, తండ్రి ఐపీఎస్లు అవుతున్నారు, ఎస్పీలు అవుతున్నారు, ఉద్యోగాలు అవుతున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ చేసుకుంటున్నారంటే మీరు చేసిన కృషే, ఉద్యోగులు చేసిన కృషే ఈ యొక్క ఫలితం అనేసి కూడా తెలియజేస్తున్నారు. మీకు తెలుసు ఈ స్కూల్లో ఎవరెవరు ఎంతమంది చదువుతున్నారు, ఎవరెవరు బాగా చదువుకుంటున్నారు, ఎవరెవరు ఏ దిశకి ఎదుగుతారు అనేసి కూడా చదువుకునేటట్టు గుర్తుపెట్టగలిగే శక్తి గురువులకి గారికి, స్థానిక సర్పంచ్ జ్యోతిష్ గారికి, గౌరీ శంకర్రావు గారికి, ఇందిరాదేవి గారికి, డిఓ కుమార్ గారికి, అందరికీ పేరు పేరున మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, ప్రజాప్రతినిధులు ఉన్నారంటే కాదు, మీ గురువులు. విద్యార్థి దశ నుంచే మేము ఏ విధంగా వెళ్ళాలి, ఏ మార్పులు వెళ్ళాలని మీరు చూపించింది మీరు. దానిలో భాగంగా కూడా ఈరోజు నేను ఇక్కడి నుంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు తెలుసు నవ సమాజం బాగుండాలంటే విద్యార్థి దశ నుంచే బాగుండాలి. మీరు మనం చూస్తుంటారు, ఉపాధ్యాయ దినోత్సవం రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విజయవాడలో ఏం చెప్పారు, నేను ఈ రోజు బాగున్నానంటే నా గురువు గారే అని. ఆయన గురువులైనటువంటి లక్ష్మణ్ రెడ్డి గారి గురించి కానీ, మునికృష్ణారెడ్డి గారి గురించి కానీ, ఎంఆర్ నాయుడు గారి గురించి కూడా స్మరించుకోవడం జరిగింది. ఆ రోజున వీసీ గారు నువ్వు ఎకనామిక్ సంబంధించిన లెక్చరర్ అంటే నేను వద్దు, ఎమ్మెల్యే అవుతాను సార్ అని చెప్పిన వెంటనే ఆయన ప్రోత్సహించినటువంటి ఆ రోజు వ్యక్తి మీలాంటి గురువులే. ఎందుకంటే ఇటువంటి సమాజంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, ఇటువంటి అందరూ వ్యక్తులు స్టేజ్ పైన ఉన్న అందరూ కూడా బాగుండాలంటే మీ గురువులు. ఈ ప్రతి ఒక్క పూర్వజన్మ సుకృతం కూడా తెలియజేసుకుంటున్నా. మీకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ తెలిసారంటే ఆ మార్గదర్శుల్లో ఒక ఆయన మన చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. ఆ చంద్రబాబు నాయుడు గారి చంద్రగిరిలో చదవడం మనందరికీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున కూడా గర్వకారణం మనకి. ఈరోజు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే డిఎస్సి అంటే మీరు చూశారు
సుమారు 13 డిఎస్సీ చేశారు. 13 డిఎస్సీలో 1,80,000 మందికి ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న నాకు తెలిసి ఇప్పుడున్న 80% కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు భేటీలో వచ్చిన వారు చాలా వరకు ఉంటారని కూడా మేము భావించవచ్చు. ముఖ్యంగా మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడ కానీ ఒత్తిడి లేకుండా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి మాకు ట్రాన్స్ఫర్ చేయాలనేది లేకుండా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కూడా చేసింది నారాయణ. 70 కేసులు వేసినా మన అందరికీ సుమారు 16,700 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు వ్యక్తింది. ఇది గుర్తించుకోవాలి. ఎందుకంటే ఉపాధ్యాయులన్నా గురువులన్నా కూడా దీని నిదర్శనం కూడా ఇప్పుడు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మీరు చూస్తుంటారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. ఆయన అనుకుంటే ఏదైనా మంచి వేరే శాఖ తీసుకుండొచ్చు. ఐటీ శాఖతో కూడా చాలా శాఖలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థని గట్టిగా చేయాలి, ప్రక్షాళన చేసి మీకు అందరూ కూడా చేదోడుగా వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఆయన కుమారుడైన నారా లోకేష్ బాబు గారికి ఇచ్చారంటే విద్యాశాఖ నిదర్శనం కూడా ఉండే అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఇదే విధంగా ఒకటి మనకి ఉండే ఉపాధ్యాయులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. మనమందరూ బాగున్నామంటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజల వల్ల మనందరూ ఈరోజు ఉన్నాం. అటువంటి చోట మీరు కూడా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మీరు విద్యా వ్యవస్థ ద్వారా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలు సంఘంలో ఈరోజు చాలా మంది డాక్టర్లు కానీ ఇంజనీర్లు అయ్యేదానికి అవకాశం కల్పిస్తేది మీరు. అటువంటి మిమ్మల్ని సన్మానించుకుంటాం నాకు మరొకసారి పూర్వజన్మ సుకృతం కూడా తెలియజేసుకుంటున్నా.